మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ముంబై ఇండియన్స్ టీం షాక్ ఇచ్చింది. 10 సంవత్సరాల పాటు ఆ టీంను సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన రోహిత్ శర్మను ఇప్పుడు సడన్ గా కెప్టెన్సీ నుంచి తొలగించారు. సో ఇదైతే నిజంగా చాలా షాకింగ్ విషయం. అఫ్ కోర్స్ వాళ్ళు హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్నారు అండ్ అతని ఫ్యూచర్ లో కెప్టెన్ గా చేస్తారని అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు సడన్ గా ఐపీఎల్ 2024 కోసమే హార్దిక్ పాండ్యాను వాళ్ళు కెప్టెన్ గా ప్రకటించారు. అది కూడా అఫీషియల్ గా, ఎలాంటి రూమర్స్ లేవు. సో ఈ విషయాన్ని అయితే ముంబై ఫ్రాంచైజీ యొక్క గ్లోబల్ హెడ్ మహేల్ అజయవర్ధనే స్వయంగా ప్రకటించారు. ముంబై టీం యొక్క ఫిలాసఫీ ఎప్పుడు కూడా ఫ్యూచర్ కోసం రెడీగా ఉండడం అని చెప్పి దీనివల్ల రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేసి హార్దిక్ పాండ్యాకు క్యాప్టెన్సీ ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ ఈ విధంగా అనౌన్స్ చేసినప్పుడు మహేల్ అజయవర్ధన్ అయితే రోహిత్ శర్మకు తన గ్రాటిట్యూడ్ చెప్పాడు. ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మకి ఎంతగానో రుణపడి ఉంటుందని, అతను క్యాప్టెన్ గా చేసిన 10 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూసామని చెప్పి చెప్పుకొచ్చాడు. బట్ ఎన్ని చెప్పినా కానీ సడన్ గా రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తొలగించడం నిజంగా ఒక పెద్ద మిస్టేక్. ఎందుకంటే సిఎస్కే లాంటి టీం ఎంఎస్ ధోనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం క్లియర్ గా చూస్తున్నాం. వాళ్ళ కెప్టెన్ కు 42 ఏళ్ల వయసు వచ్చినా కానీ స్టిల్ నువ్వు ఆడు బాబు, మా కోసం ఆడు బాబు అని బ్రతిమాలుతున్నారు. బట్ ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే రోహిత్ శర్మ ఇంకా ఇండియా తరపున ఆడుతుండగానే అతని క్యాప్టెన్సీ నుంచి తొలగించారు. ఈవెన్ అతను ఇంకా స్టిల్ ఇండియాకు కెప్టెన్ గా కూడా ఆడుతున్నాడు. సో ఒక టీంకు 10 ఏళ్లలో 5 సార్లు కప్ అందించిన ఒక కెప్టెన్ కు ఎలాంటి పేరు వెళ్ళకుండా ఇలా మధ్యలోనే క్యాప్టెన్సీ తీసేయడం నిజంగా చాలా అంటే చాలా హ్యూజ్ మిస్టేక్. అండ్ అబ్సల్యూట్లీ ఇదైతే నాకు నచ్చలేదు. ముంబై టీం అంతకే కావాలనుకుంటే ఐపీఎల్ 2024లో రోహిత్ని కెప్టెన్ గా కంటిన్యూ చేసి ఆ నెక్స్ట్ సీజన్ నుండి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా పెట్టుంటే బాగుండేది. బట్ వాళ్ళు అలా చేయకుండా రోహిత్ శర్మను ఇప్పుడే క్యాప్టెన్సీ నుంచి తొలగించడం నిజంగా ముంబై ఫ్యాన్స్ కు చాలా బాధాకరంగా ఉంటుంది. మెయిన్లీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా ఫీల్ అవుతారు. పోనీ అట్లీస్ట్ ముంబై టీం రోహిత్ శర్మను రిక్వెస్ట్ చేసి క్యాప్టెన్సీ నుంచి తప్పుకోబాబు అని చెప్తే బాగుండేది. అలా కాకుండా ఒక కమాండింగ్ వేలో రోహిత్ శర్మను తొలగించినట్టు నాకు అనిపిస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తానంతటా తానే తప్పుకున్నాడు. టీం ఎప్పుడు కూడా అతని పక్కన పెట్టి మేము వేరే కెప్టెన్ తీసుకుంటున్నామని చెప్పి అనౌన్స్ చేయలేదు. విరాట్ కోహ్లీ తనంతటా తానే తప్పుకున్నాడు. సో రోహిత్ శర్మ కేసులో కూడా ముంబై టీం అలా చేస్తుంటే చాలా బాగుండేది. అంటే క్యాప్టెన్సీ డిసిషన్ రోహిత్ శర్మకి వదిలేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా వాళ్ళు ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేసుకున్నారు. సో ఇదైతే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్ బేస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మెయిన్లీ రోహిత్ శర్మ చూసుకుంటే ఈజీగా ఇంకో 3 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతని 36 సంవత్సరాలు మాత్రమే. సో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లో కంటిన్యూ అవడం మనం చూస్తున్నాం. అలా అనుకుంటే రోహిత్ శర్మ అట్లీస్ట్ 39 వచ్చే వరకైనా సరే 3 సీజన్ల పాటు ఐపీఎల్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇంత లాంగ్ టైం ఉన్నప్పుడు ముంబై టీం సడన్ గా డిసిషన్ తీసుకోవడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రోహిత్ శర్మకు కనీసం ఇంకో సీజన్లో క్యాప్టెన్సీ ఇచ్చి అతనికి ఒక ఫేర్వెల్ ఇవ్వాల్సిందే. అంటే కెప్టెన్ గా రోహిత్ శర్మ ముంబై టీంకు చేసిన సేవకు కృతజ్ఞతగా ఐపీఎల్ 2024 సీజన్ను అతనికి ఒక ఫేర్వెల్ సీజన్లా పెట్టాల్సిందే క్యాప్టెన్సీ వైజ్ గా. అంటే నెక్స్ట్ మ్యాచ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత అతను ఆప్షన్లోకి వదిలేసినా లేకపోతే నెక్స్ట్ 2 years ప్లేయర్ ఆడిపించుకొని ఎలాంటి గొడవ ఉండేది కాదు. అలా కాకుండా హార్దిక్ పాండ్యా వచ్చాడని చెప్పి సడన్ గా మీ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ పక్కన పెట్టేయడం నిజంగా చాలా ఫూలిష్ థింగ్. సో ముంబై ఇండియన్స్ యాజమాన్యం చేసిన పని అయితే నాకు నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ రోహిత్ శర్మ ఐపీఎల్ క్యాప్టెన్సీ గురించి సెపరేట్గా నేను మరో వీడియో చేస్తాను. అందులో అతను ఫ్యూచర్ ఏంటో కూడా చూద్దాం. మరో టీంకి ఏమైనా క్యాప్టెన్గా అయ్యే ఛాన్స్ ఉంటుందో లేదో చూద్దాం.